Friends, today is very important topic. Don't miss. We will discuss in this video for juniors. జూనియరు లాయర్‌గా కెరీర్ ప్రారంభించిన తర్వాత హైయెస్ట్ లీగల్ పొజిషన్ లిస్ట్ అంటే ఏంటి? అంటే టాప్ సాలరీ వచ్చేది. అంతేకాకుండా టాప్ క్యాడర్ చేరుకోవాలంటే కెరీర్‌లో ఏం చేయాలి? టాప్ లీగల్ క్యాడర్స్ ఏముంటాయి? వన్ బై వన్ తెలుసుకుందాం. ఎందుకంటే ఈ వీడియో జూనియర్స్‌కు హెల్ప్ అవుతుంది. స్కిప్ చేయకుండా చూడటం వలన వివరాలన్నీ తెలుస్తాయి. ఇందులో డీప్ ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను. అంతేకాకుండా ఈ ఛానెల్‌లో చాలా కొత్త విషయాలు, డిఫరెంట్ కంటెంట్స్ వస్తున్నాయి. సో, లెట్స్ మూవ్ టు ద కంటెంట్. అంటే లాయర్ స్థాయి నుండి అతిపెద్ద స్థాయి అంటే హోదా అన్నమాట. హైయెస్ట్ క్యాడర్స్ లిస్టు, టాప్ లీగల్ పొజిషన్స్ లిస్టు ఒక లాయర్ హైరార్కీ లాగా మనం చర్చించుకుందాం. జూనియర్ అడ్వకేట్‌గా కెరీర్ ప్రారంభించి అక్కడి నుండి వరుసగా అంటే ఇప్పుడు అడ్వకేటు, సీనియర్ అడ్వకేటు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, గవర్నమెంట్ ప్లీడర్, అడ్వకేట్ జనరల్, సొలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ ఇట్లా చాలా ఇంపార్టెంట్ క్యాడర్స్ లీగల్ పొజిషన్స్ ఉంటాయి. ఇప్పుడు వరుసగా వాటి మీనింగ్ తెలుసుకొని, వారి రెస్పాన్సిబిలిటీ ఏముంటాయి, వారు ఏ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారనేటటువంటి అంశాలు కూడా తెలుసుకుందాం. ఇది జూనియర్‌కి బాగా బెస్ట్ వీడియోగా మనం చెప్పుకోవచ్చు. అంటే లాయర్‌ల హైరార్కీ అని చెప్పుకోవచ్చు. మొదటగా జూనియర్ అడ్వకేట్ అంటే దట్ మీన్స్ సీనియర్ దగ్గర డ్రాఫ్టింగు, ఫైలింగు, కోర్టు ప్రొసీజర్ నేర్చుకుంటారు. ఇది ఇనీషియల్‌గా లీగల్ పొజిషన్ ఈ స్టేజ్‌లో ఓన్లీ లెర్నింగ్ వర్కింగ్ అండర్ ద సీనియర్స్ అన్నమాట. అంటే దిస్ ఈజ్ బేసిక్ అండ్ ఫౌండేషన్ ఫర్ ఫ్యూచర్ క్యాడర్స్. ఆ తర్వాత నెక్స్ట్ కేటగరీగా అడ్వకేట్. అంటే ఏంటంటే ఆ వ్యక్తి ఎక్స్‌పీరియన్స్ వచ్చాక ఇండిపెండెంట్‌గా ప్రాక్టీస్ చేసి న్యాయవాది. అంటే క్లయింట్ తరపున కేసులు వాదించటం, లీగల్ నోటీసులు పంపించడం ఇట్లా చేస్తుంటారనమాట. అంటే హైయెస్ట్ పొజిషన్ రీచ్ అవ్వడానికి ఈ స్టేజ్ బాగా ఉపయోగపడుతుంది. మరొక ముఖ్యమైన లీగల్ పొజిషను పబ్లిక్ ప్రాసిక్యూటర్. జనరల్‌గా పీపీ గారు క్రిమినల్ కేసులలో ప్రభుత్వం తరపున పనిచేస్తూ కేసులు వాదిస్తుంటారు. నేరస్తులపై ప్రాసిక్యూషన్ చేస్తుంటారు. ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ తెలుసుకుందాం. జూనియర్ అడ్వకేట్‌గా ఉన్నప్పుడు సీనియర్ దగ్గర కేస్ ఫైల్‌లు సిద్ధం చేయడం, డ్రాఫ్టింగ్ నేర్చుకోవటం, ఎక్స్‌పీరియన్స్ వచ్చాక ఓన్ ప్రాక్టీస్‌కి వచ్చి లీగల్ నోటీస్ ఇవ్వటం, క్లయింట్ కేసులు సొంతంగా నిర్వహించేటటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకొని ఉండడం, ఇండిపెండెంట్ అడ్వకేట్‌గా మారతారనమాట. వన్ మోర్ ఇంపార్టెంట్ లీగల్ పొజిషన్ ఈస్ గవర్నమెంట్ ప్లీడర్. అంటే సివిల్ కేసులలో ప్రభుత్వం తరపున వాదించే లాయరు. వీరి రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే, కోర్టులలో ప్రభుత్వం తరపున వాదన వినిపించడం ముఖ్యంగా ఉంటుంది. అంటే ఈ విధంగా అనేక రకాల లీగల్ హోదాలు, క్యాడర్స్ వన్ బై వన్ చేయవచ్చు. బట్ ఏజీ అడ్వకేట్ జనరల్ ఇందులో ముఖ్యమైనది. ఏజీ మీన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే అత్యున్నత న్యాయ సలహాదారుడనమాట. వీరు రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయ సలహా ఇవ్వటం, హైకోర్టులో రాష్ట్రానికి సంబంధించిన వర్క్ చేయడం చేస్తుంటారు. సొలిసిటర్ జనరల్ అండ్ అటార్నీ జనరల్ గురించి 2 మాటలు చెప్పుకుందాం. సొలిసిటర్ జనరల్ అంటే కేంద్ర ప్రభుత్వం తరపున ఉండే ముఖ్యమైనటువంటి ప్రధాన న్యాయాధికారి అనమాట. ఈయనేంటి సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున కేసులు వాదిస్తారు. మరియు అటార్నీ జనరల్‌కి కూడా సహాయం చేస్తుంటారనమాట. ఇక్కడ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలోనే పెద్ద న్యాయ హోదా. ఈయన కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమైనటువంటి సలహాదారుడిగా వ్యవహరిస్తుంటారనమాట. ఇప్పుడు సుప్రీం కోర్టులో దేశం తరపున వాదించడం, రాష్ట్రపతి అడిగినటువంటి సందేహాలు ఎందుకంటే రాష్ట్రపతికి కూడా కొన్ని లీగల్ సందేహాలు, డౌట్స్ ఉంటాయి కాబట్టి వారు వేసే ప్రశ్నలకు కూడా వీరు ఒపీనియన్ చెప్పడం చేస్తుంటారు. ఎవరు? మన ఈ యొక్క అటార్నీ జనరల్ గారు. ఇట్లా అనేక రకాల లీగల్ హోదాలకు జూనియర్స్ స్థాయి నుండి చేరుకోవచ్చు. బట్ ఎక్స్‌పీరియన్స్ సమ్ టర్మ్స్ కూడా ఉంటాయి. అంటే పదవీ కాలాలు కూడా ఉంటాయన్నమాట. ఒక జూనియర్ లాయరు డైరెక్ట్‌గా అటార్నీ జనరల్ కాలేడు. ఎందుకు? జనరల్‌గా 20-35 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ కావాలి. కాన్స్టిట్యూషను, యాక్టు, లాసు, జడ్జిమెంట్స్ బాగా పట్టుండాలి. నాలెడ్జ్ కూడా ఫుల్‌గా ఉండాలి. హైకోర్టు, సుప్రీం కోర్టు స్థాయిలో గుర్తింపుంటేనే అడ్వకేట్ జనరల్, సొలిసిటర్ జనరల్‌గా లీగల్ పొజిషన్‌కి చేరుకునే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఈ వీడియోలో మనం లాయర్‌ల హైరార్కీలో లాయర్ టు హైయెస్ట్ స్టేజ్ లీగల్ పదాలు ఎలా ఉంటాయో చెప్పుకుందాం. బేసిక్ కీ ఒక చిన్న షార్ట్ లాగా ఒక చిన్న లైన్. జూనియర్ అడ్వకేట్, అడ్వకేట్, ప్యానెల్ అడ్వకేట్, స్టాండింగ్ కౌన్సిల్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ అడ్వకేట్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, అడ్వకేట్ జనరల్, అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇవేంటంటే ఇలా అనేక రకాల హోదాలతోటి ఒక లీగల్ కెరీర్ ప్రారంభించి స్టేజెస్ వైస్‌గా ఈ స్టేజ్‌కి వెళ్ళొచ్చు. అయితే దీనికి ఎంత కాలం పడుతుంది అనేటటువంటిది కూడా తర్వాత చూద్దాం. ఇక్కడ ముఖ్యమైన విషయం మనం ఒకటి గమనించాలి. ఇప్పుడు నేను వీడియోలో చెప్పినటువంటి ఏదైతే డిజిగ్నేషన్స్, హై లెవెల్ లీగల్ క్యాడర్స్ ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి అంటే జూనియర్ అడ్వకేట్ స్థాయిలో ఏం చేస్తుంటారు? బాధ్యతలేముంటాయి? అడ్వకేట్ జనరల్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇట్లా ఒక్కొక్క స్టేజ్‌లో ఏమేం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి? ఎంత టైం ఉంటుందని ఎగ్జాంపుల్ కేసులతో చెప్పాలనే ఉద్దేశ్యంతో ఈ వీడియోలో ఈ బేసిక్స్ చెప్పాను. వీటి గురించి ఒక్కొక్క
హైరార్కీ లాగా లీగల్ పొజిషన్‌కి హైయెస్ట్ చేరుకోవాలంటే ఎలా ఉంటుందనే అంశాలు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఆ పొజిషన్‌కి వెళ్ళాలంటే ఎంత కాలం పడుతుంది? ఎంత ఎక్స్‌పీరియన్స్ పడుతుంది? వర్క్ ఎట్లా ఉంటాయనేది కూడా తెలియచేస్తాను. ఎందుకంటే చాలామంది అనుకుంటారు లీగల్ కెరియర్‌లో పెద్దగా సాలరీస్ రావు, చాలా కష్టపడాలి అని మనీగా ఆలోచిస్తారు. అట్లా కాదు. లీగల్ కెరియర్ ఒక బెస్ట్ అన్నమాట. ఎందుకంటే మీరు జూనియర్ లాయర్ నుంచి సీనియర్ అడ్వకేట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అట్లా హైయెస్ట్‌గా రీచ్ అవ్వచ్చు ఒక గోల్ పెట్టుకొని. నేను నెక్స్ట్ వీడియోలో జూనియర్ అడ్వకేట్‌కేముంటాయి, సీనియర్‌కేముంటాయి, ఇండిపెండెంట్ అడ్వకేట్ ఎట్లా ప్రాక్టీస్ చేస్తాడు, అంటే వాళ్ళు ఎలాంటి కేసులు తీసుకుంటారు, అడ్వకేట్ జనరల్, సొలిసిటర్ జనరల్ వీరందరికీ ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది, ఎలా ఉంటాయనే విషయాలు కూడా నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. అయితే మీరిక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే లెంతీ వీడియోలొస్తాయి కాబట్టి నెక్స్ట్ వీడియో లెంతీగా అంటే ఒక జూనియర్ అడ్వకేట్ ఏం చేస్తాడు? సీనియర్ ఏం చేస్తాడు? అడ్వకేట్ జనరల్ ఏం చేస్తాడు? కంప్లీట్ డీటెయిల్స్ అంటే మీకు అది వీడియో చూసిన తర్వాత మీరు ఓన్‌గా ప్రాక్టీస్ చేసుకోవటానికి అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ద క్లయింట్స్ ఎలా ఉంటుంది? ఏం చేయాలి? స్టేజ్‌ల వారీగా వివరిస్తాను. అంటే మన ఛానెల్‌లో వీడియోస్ ఫాలో అవ్వటం వల్ల ఒక జూనియర్ లాయర్స్ ఒక జూనియర్ లాయర్ స్థాయి నుండి అతి పెద్ద హోదా స్థాయి అంటే నేను చెప్పినటువంటి క్యాడర్స్ లిస్ట్ ఏదైతే ఉన్నాయో అవి చేరుకోవడం పెద్ద కష్టం కాదు అని మీకొక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ఒక బూస్ట్ అవుతుందనమాట. ఎందుకంటే ఇది వన్ టైప్ ఆఫ్ లాయర్స్ హైరార్కీ. ఇప్పుడు లోయర్ కోర్టు, హైయ్యర్ కోర్టు, సుప్రీం కోర్ట్ లాగే లాయర్‌లు గూడా కింది స్టేజ్ నుంచి అంటే జూనియర్ లాయర్, సీనియర్ లాయర్ ఇట్లా ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని ఫాలో చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ పిక్చర్ అసలు జూనియర్‌గా ఏం అబ్జర్వ్ చేయాలి? 1 బై 1 10 వీడియోస్ సీరీస్ చేస్తాను. ఫాలో చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.